అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఇప్పటిదాకా చెప్పిన వక్తల మాటలు విన్నాం. అంతేగాక మరి బాధితుల యొక్క మరి వారి ఆక్రందన కూడా వారి ఘోషను కూడా మనం వినడం జరిగింది. మరి ఈ ఇన్సిడెంటు ఈ ఫార్మా కంపెనీ కోసము అక్కడ ఉన్న చుట్టుపక్కల తండాలు గ్రామాలలో మరి భూములు సేకరిస్తున్నారనే మొట్టమొదటి వార్త మరి ఒక మహిళా జర్నలిస్టు ఓకే టీవీ శ్రావ్య గారు మరి చాలా వీరోచితంగా ఆమె వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మరి తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత మరి అక్కడ ఎప్పుడైతే ఈ దాడులు జరిగిందో ఒక కుట్రపూరితంగా జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు దాదాపు ఒక 3 నెలలకెళ్ళి వాళ్ళు చాలా శాంతియుతంగా చేస్తున్నారు. శాంతియుతంగా చేస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళని ఏమనలేరు కాబట్టి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ కలెక్టరు మరియు ఐజీ సత్యనారాయణ, ఈ ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి వీళ్ళంతా కుట్ర చేసి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసిండ్రు. అది ఎట్లా చేసిండనంటే కలెక్టర్ స్వయంగా ఇప్పుడు ఆడ ముఖ్యమంత్రి మనం ఒకటి గమనించాల్సింది ఏందనంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వికారాబాద్ కలెక్టర్కు దెబ్బలు దాకిన తర్వాత మొట్టమొదటిసారిగా పోయి పరామర్శించింది ఎవరంటే ముఖ్యమంత్రి తమ్ముడు పోయి పరామర్శించాడు. ముఖ్యమంత్రి తమ్ముడు పోయి పరామర్శించని పోతే ఆయనను రిసీవ్ చేసుకొని కలెక్టర్ బయటకు వచ్చిండు. అంటే అక్కడ ముఖ్యమంత్రి తమ్ముడికి తెలియకుండా ఒక అడుగు కూడా పక్కకి తిరుపతి రెడ్డికి తెలియకుండా ఒక్క అడుగు కూడా పక్కకేయడం అనేది అర్థం. మరి అసోంటప్పుడు తిరుపతి రెడ్డికి తెలియకుండానే ఆ గ్రామాలకు పోయిందా? తిరుపతి రెడ్డికి తెలియకుండానే అక్కడ ఈ కుట్ర జరిగిందా? తిరుపతి రెడ్డికి తెలియకుండానే మరి అక్కడ ఈ సంఘటనలు జరిగినాయా? ఒక పాయింట్. రెండవది, మరి ఎక్కడైనా సరే అది ఒక ప్రధానమంత్రి మీద అటాక్ జరిగినా లేకుండా ముఖ్యమంత్రి మీద అటాక్ జరిగినా మొట్టమొదటి కేసు ఎవరు మాట్లాడతారంటే అక్కడ స్థానిక హెచ్ఎస్ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన మాట్లాడలే. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ లైన్లోకి రాడు. సరే సర్కిల్ ఇన్స్పెక్టర్ చేతనవుతాడు, ఏసీపీ రావాలి, ఏసీపీ లైన్లోకి రాడు. మరి ఎస్పీ రావాలి, ఎస్పీ కూడా లైన్లోకి రాడు. మరి ఎవరు వస్తారు? ఐజీ వస్తాడు, సత్యనారాయణ ఎక్కడెక్కడ వస్తాడు, ఏమేమి మాట్లాడతారో అందరికీ తెలుసు. ఎక్కడైతే భూములు లాక్కోవాలనుకుంటారో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారి అక్కడ నియమిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తా. ఇప్పుడు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు ఉన్నారు. ఇప్పుడు గురునాథ్ రెడ్డి గారి భూములు తీసుకోవాలంటే లీగల్ ప్రాబ్లం వస్తుందని చెప్పింది కదా. మరి అదే భూములు లీగల్గా అన్నీ అక్కడ పేదలకు 60 గజాలు 30 గజాలు 40 గజాల ఇల్లు కట్టుకుంటే మల్కాజ్గిరి గౌతమ్ నగర్ ఇల్లు కట్టుకుంటే మరి అక్కడ వాళ్ళ పరామర్శించడానికి మేము వెళ్తే బాజాప్తా పోలీసులు నగర వీడియోలు ఉన్నాయి, పోలీసులు దగ్గరుండి కబ్జా చేసి మరి వాళ్ళకి ఇచ్చిండ్రు. దాని మీద మా మీద శ్రావ్య గారి మీద ఇంకా చాలా 16 మంది మీద మన మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే సుధీర్ బాబు లెక్కనే ఇక్కడ సత్యనారాయణ కూడా ఎప్పుడు కూడా మీడియా పేపర్ పులులు వీళ్ళంతా. మరి హైడ్రా ఉన్నది, హైడ్రా కమిషనర్ ఉన్నాడు. ఇప్పుడు అంటే నేను చెప్తున్నా ఎక్కడెక్కడ దోపిడీ చేయాలనుకున్న ప్రభుత్వం అటువంటి అధికారులను తీసుకొని వస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారి చరిత్ర ఏంటండి? ఆయేషా మీరా కేసులా సత్యం బాబు అనే ఒక అమాయకుని తీసుకొచ్చి కేసు పెట్టి 8 సంవత్సరాలు జైల్లో పెట్టి ప్రభుత్వం హైకోర్టు ఈయనకు ₹1,00,000 ఈయనకు జరిమానాకు ఈయనకి ఖర్చులకు కూడా ఇవ్వాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన ఆఫీసర్. ఇటువంటి జీవితాంతం ఎక్కడ కూడా పోకల్ పోస్టులు ఇవ్వద్దు. ఈడ కూడా మరి ఇక్కడ తీసుకొచ్చి హైడ్రా మొట్టమొదటిసారి కమిషనర్కి ఎందుకు పెట్టిండ్రు? ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు కాబట్టి. అంటే వీళ్ళంతా ఎస్బాస్ ఆఫీసర్లు. మరి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన ఎందుకు తీసేసిండ్రు? వాళ్ళు చెప్తే వినరు కాబట్టి తీసేసిండ్రు. వాళ్ళందరినీ నాన్ పొక్కల్లో పెడతారు. అంటే ఇక లగిచర్ల ఇష్యూలో కూడా వాళ్ళ కుట్రకు సహకరించాలని చెప్పి ఈ సత్యనారాయణ తీసుకొని వచ్చి ప్రతిసారి పేపర్ ముందుకు ఆయనకు వస్తాడు. ఈ జరిగిన సంఘటనలు అన్నింటినీ నేను వీడియోలు మరియు అంతేకాకుండా ఫోటోలన్నీ సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేశాను. అంటే ఆధార్తో సహా. నేను అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఫార్మా కంపెనీ పెడతారు, ఫార్మా కంపెనీ వెనకకి పోవడానికి గల ప్రధాన కారణం మీకు చెప్తా. ఇప్పుడు అది మేము ఇచ్చిన రిపోర్ట్ వల్ల పోయింది. ఏమని ఇచ్చినామంటే అసలు ఫార్మా కంపెనీ పెడతా అన్నారు కదా, ఫార్మా కంపెనీ పెట్టేటప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా అని అడిగిన మొదటి ప్రశ్న. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా మీరు ల్యాండ్ ఎట్లా సేకరిస్తారు? నంబర్ 1. ఈరోజు ఒక
అమ్మాయిని చూడడానికి పోయిందంట ఒక పెద్ద మనిషి అమ్మాయిని చూడడానికి పోతే అమ్మాయి పిల్లగానికి నచ్చలేదంట. ఆమె లేకున్నా పర్వాలేదు, ఇంట్లో ఎవరున్నా చేసుకుంటారు అన్నాడంట. అట్లా ఉంది కథ రేవంత్ రెడ్డి గారిది. పెడతదేమో ఫార్మా కంపెనీ పెడతా అన్నాడు. లేదు, ఎప్పుడైతే డిపిఆర్ గురించి ఎన్హెచ్ఆర్సీ అడిగిందో వికారాబాద్ బ్రదర్కి ఇస్తాను డాక్యుమెంట్స్ అన్నీ. మరి వికారాబాద్ కలెక్టర్ను 15 రోజులలో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఎన్హెచ్ఆర్ డైరెక్షన్ ఇచ్చింది. అది ఎక్కడ కూడా మీడియాలో రాయరు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దోపిడీతోళ్లతో సూపర్ జరిగింది. ఇక్కడ బతుకుల కంటే ఈరోజు మోహన్ బాబు పంచాయత్ చాలా ఇంపార్టెంట్. ఈడ వేల మంది ప్రాబ్లమ్స్ ఇలా ఉంటే గిరిజనులంతా రోడ్లపైన ఎక్కితే వీళ్ళ బతుకుల కంటే మోహన్ బాబు వాళ్ళ అయ్య కూడా పంచాయతీ అలా తనలో వాడు మాత్రం చాలా ఇంపార్టెంట్. అక్కడ తనలో కూడా పడ్డారు ఈరోజు మీడియా. కాబట్టి మీడియా మీద దాడన్నారు కానీ పోయి ఇంట్లో గెలుపుకుంటే గట్టిగా తనలో వాడతారు. అయితే ఈరోజు ఈ సమస్య కంటే ఆ సమస్య చాలా పెద్దగా తీసుకున్నారు. కాబట్టి ఈరోజు నేను తెలియజేసుకుంటే ఏంటనంటే, ఈరోజు ఒక కంపెనీ కాదని చెప్పి మళ్ళీ నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్కి ఎట్లా పోతావు, నువ్వు ఎట్లా అడుగుతావు అంటే నీ స్టాండ్ పైన నీకే దృఢత్వం లేదని, నీవే స్టాండ్గా లేవు, నువ్వే స్టాండ్ పైకి ఉన్నావు. కాబట్టి అది నడవది. నువ్వు ముందు రేవంత్ రెడ్డి గారు మా భూములు అడిగే ముందు అసలు నువ్వు ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటున్నావా, లేకుంటే నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామనుకుంటున్నావా? ఇండస్ట్రియల్ కారిడార్ పెడితే అలా ఏ కంపెనీలు పెట్టబోతున్నావు అవి కూడా ముందు చెప్పాలి. దానికి కూడా డీటెయిల్ ప్రజలకు రిపోర్ట్ చేయాలి. ఈరోజు అమర్రాజా బ్యాటరీస్ ఉన్నది. అమర్రాజా బ్యాటరీస్లో నేను చాలా యాక్టివ్గా పనిచేసిన తర్వాత గ్రామస్తులు ఒకరు వాళ్ళతో వెళ్ళిపోయారు. ఈరోజు దాని కాలుష్యం 100 కిలోమీటర్ల దూరంలో వచ్చే రోజుల్లో తెలుస్తుంది దాని కథ. ఫోక్స్కాన్ కంపెనీకి ఇచ్చిండ్రు, దానికి డిపిఆర్ లేదు. ఈరోజు 2014కి వెళ్ళి మీరు నమ్ముతారు 2 లక్షల మందిని భూములు గుంజుకొని బిలో పావర్టీ లైన్కి తీసుకొని వచ్చింది. 2 లక్షల మంది సగటున ఈరోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చింది. అంటే ఈరోజు భూములు తీసుకునేది వాస్తవం మీరు అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఈరోజు భూములు తీసుకునేది అలా కంపెనీ పెట్టడానికి ఫ్యాక్టరీ పెట్టడానికి కానే కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఇక్కడ గిరిజనులు వీళ్ళకు 50 లక్షల ఎకరాల భూమి ఉంది. రేపు ₹1,00,00,000 అవుతుంది, వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు. నేను వచ్చే ₹1000కు 2,000 రూపాయలు ఓటు వేస్తారో అయ్యారో, సారా తీస్తకు ఓటేస్తారో అయ్యారో, రేపు వీళ్ళు కోటీశ్వర్లు అయితే మా మాట అయినారు అని రాజ్యం చేసి ఒక కుట్ర ల్యాండ్ ఎక్స్ప్రెషన్. ఈరోజు మల్లన సాగర్తో ఎన్ని ఎకరాల నీళ్లు పోతున్నాయి? వరంగల్ టెక్స్టైల్ పార్క్ కోసం 10,000 ఎకరాల భూములు గుంజుకున్న ఎంతమందికి ఉపాధి కల్పించారు? ఈరోజు ఇక్కడ చర్చలక్కడ ఎంతమందికి ఉపాధి మొత్తం బీహారోలు ఉత్తరప్రదేశ్ లాస్ట్లో ఏది ఇక్కడ చెప్రాసికేలు మొదలు పెట్టి అక్కడ లోపల పంజాబ్ మొత్తం బీహారోలు యూపీలుగా తెలంగాణలో ఇవ్వడం పంచారు. అవులా దివానా మాటలు ఇవ్వని చెప్పండి ఇక్కడ. కాబట్టి ఈరోజు సమయం తక్కువ ఉంది కాబట్టి విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు లోకల్లో స్థానికంగా తేలే పంచాయతీ కాదు ఇది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గొంతు దించుకొని గుండె చీల్చుకొని చెప్పిండు, మేము 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ మేమే తెచ్చినాము, పేద రైతుల భూములు కాపాడానికి మేమే తెచ్చినాము అని నువ్వు చెప్పినావు కదా. మనం అందరం ఆయన దగ్గరికే పోదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.